గురించి తెలిసే చెప్తాను ఇది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ ది రైడర్. ఇంకా పొద్దున్నే లేసి మనకి ఎట్లా ఏం పీకే పని లేదు, అలా బయటకు వెళ్ళి తిరుగుతాం అనుకుంటే ఇంతలో మా వాడు ఆయిల్ సీల్ పోయింది, ఆయిల్ అంతా కారిపోతాం చూసుకోరా అని చెప్పిండు. పోతే పోన్లే బొక్క మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు అనుకుంటే అట్లా కాదు, మొత్తం జామ్ అవుతుంది, చేంజ్ చేసుకుంటే ఇంకా వెంటనే మనం మెకానిక్ షాప్ కాడికి అయితే పోతున్నాం అయ్యా. చూడండి భయ్యా, రన్నింగ్లో ఇంకా ఎక్కువ ఆయిల్ లీక్ అవుతుంది. మనం వెంటనే వెళ్ళి చేంజ్ చేయించుకోవడం మేలని మా ఫ్రెండ్ మెకానిక్ షాప్ ఉంటే అక్కడికి వచ్చా. ఇంకా తీరా ఎక్కడికి చూస్తే మా ఫ్రెండ్ లేడు భయ్యా, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఈడైనా బాగా చేస్తాలే వాళ్ళతో చేయించుకొని వాళ్ళ అన్న చెప్పిండు. సర్లే ఏం చేస్తా, వెంటనే లేట్ చేయకుండా అన్ని పనులన్నా మన బండికి ఫస్ట్ చేస్తాను భయ్యా. మామూలుగా నువ్వు కాకుండా వేరే వాళ్ళు అయితే ఈ టైంలో ఎవరికి చేయకుండా నువ్వు అదే పడికి వచ్చావు కాబట్టి నీకు చేస్తున్నావు. ఆయిల్ సీల్ ఇది పెద్ద ప్రాసెస్, మొత్తం అన్ని ఇప్పి సిమ్ రాడ్ కూడా తీసి అప్పుడు ఆయిల్ సీల్ చేంజ్ చేయాలని చెప్పిండు. అది కూడా నిజమే కదా భయ్య, ఇది ఆయిల్ సీల్ ఎలాంటి దాదాపు గంట పైన పడుతుంది. ఎందుకంటే అన్ని తీసి సిమ్ రాడ్ కూడా తీయాలి. ఈ టైంలో వేరే వాళ్ళు వచ్చినా వాళ్ళ బండి చేయలేం, ఇంకెవరు ఓపికగా కూర్చొని చేయించుకోరు కదా. ఇదేంద్ర పొగ్గొట్ట ఉన్నట్టుంది ఎవరి నుంచి ఎవరికి చంపడం అంటే. దీంతోనే ఆయిల్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది, దీనివల్ల మన బండి గొంతులో పడినా మళ్ళీ పైకి లేస్తుంది, అప్ అండ్ డౌన్ అయితే అంటది అని చెప్పిండు. లేదు నా సమయం ఎంత బాగా పెట్టుకున్నావు బండి, ఆయిల్ చూడు ఎంత బాగుందో, ఇంకా కొత్త కూడా ఉంటుంది అన్నాడు. వాడు ఎటకారంగా అన్నాడు, ఆయిల్ అంతా షేడ్ అయిపోయింది పోయా. స్టెమ్ రాడ్కి అంతా ఆయిల్ మార్కులు ఉండి మా వాడు వాటర్ కొడతాడు. ఇంకా వాటర్ అంతా నీట్గా తుడిచి మొత్తం క్లీన్ చేసిండు భయ్య. ఇంకా ఆయిల్ సీల్ ఎత్తుకొని పోద్దాం, మనమే తెచ్చుకున్నాం కదా, ఈయన దగ్గర లేవన్నాడు, లేకపోతే ఈడే ఇప్పించేవాళ్ళం. నిజంగా భయ్య చిన్న లబ్బర్ చేంజ్ చేసి ఇంత ప్రాసెస్ నేను అనుకోలే. మళ్ళీ లోపలికి ఎంతో తెచ్చిండు, దానికి పొడిసి తెచ్చాను భయ్య. లోపల ఇంకో బిట్టు ఉండదంట, దాన్ని కూడా ఊడి తీయాలంట. పెద్దమ్మ అంటారు దీన్ని, పెద్దమ్మ. ఆ మోటార్ ఏంటి కేజీఎఫ్ లో ఉన్నట్టు దీంతో కూడా పెద్ద మాట భయ్య. లోపలికి అదే పడిగా తెచ్చిండు. ఇది ఎందుకు అంటే దాంతో అంట ఫిట్ చేసేది. ఇది ఆయిల్ సీల్ అది లబ్బర్ వేసాక మళ్ళీ లాక్ వేయాలి కదా, అందుకు దాంతో కొట్టే వేస్తాడంట. ఆయిల్ సీల్ వేసాడు భయ్య, లబ్బర్ చిన్న లబ్బర్ అయినకి ఇంత పంచాయతీ ఇదంతా వాడి అమ్మ జీవితం. ఇంకా లబ్బర్ వేసి దాని పెద్దమ్మ తీసుకొని దాంతో కొడతాడు మావాడు, గిప్ గిప్ అని మామూలు కొట్టలే. అమ్మ ముష్లో రోడ్లో ఒక్క ఆగేసి దంచినట్టు పట్ట దంచినాడు. అయినా కూర్చోంట, ఇంకా నువ్వు పట్టుకున్నా నేను సుత్త తెచ్చుకుంటాను, లోపల సుత్త తెచ్చుకున్నాడు భయ్య. ఇంకా సుత్త ఎట్టి కొడతాడు లాస్ట్కు. అదంతా అయిపోయినాక ఏందో లాస్ట్లో తంతే తెచ్చుకొని తిరుగుతాడు భయ్య. ఏందో చేనులో పందులు పడకుండా చుట్టినట్టు ఇటు దీని చుట్టూ తిరుగుతాడు. దీనికి ఎందుకు అంటే అదే లాకుండా మళ్ళీ ఆయిల్ సీల్ పైకి రాకుండా అంట. ఇంకా లబ్బర్లు కంచెలు తింతలు అన్ని చేసి ఫిట్ చేసిండు. ఇంకా అయిపోయినాక లాస్ట్లో చెక్ చేస్తాడు, సస్పెన్షన్ బాగుండాలి కదా. మళ్ళీ సెల్ లెన్స్ మడగు అంటే ఇటంటే గాలి రావాలని గాలి రావాలట, అప్పుడు సక్సెస్. ఫస్ట్ ఇది వేయాల, రెండోది ఇది వేయాలి. ఏంది వాచర్ అంటారు, జంపు ఇది రాడ్డు పెట్టాల నీకా దానికరా. దీనికి పెట్టినాక ఇది ఆయిల్ ఉంది కదా, ఇది ఆయిల్ వేయాల. ఇది పట్టుకట ఎంత బరువు ఈ మూతంలే ఆమె మీద ఇసిరి తినాల. అని మరాట తెంగాలట.
ఈ గాయాలు దీంతో వేయాల ఇట ఇట ఒకటి పరగాలి ఇట లేకపోతే కింద పోతాయి. గాయ లేకలా పోతారు అది. అది నీళ్ళు ఉన్నట్టుంది కదా అది. ఇది లేదు ఇట్ట కొట్టి ఇక్కడ నాలా అయిపోయినా పట్టుకొని రకాలు ఇట ఓరి ఏం చేస్తా వాడదండి. సక్సెస్ గడ్డి ఇప్పుడు అట్ట అయిపోయినా మరి ఇంకా సక్సెస్ఫుల్గా మేమైతే ఆయిల్సీలో ఇచ్చాం భయ్యాక మొత్తానికి మావాడు మళ్ళీ అన్ని ఫిట్ చేస్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి.